अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रमेजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आज्यस्य नः कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पदाङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिकृतं शुल्कमदातु कामः। सुतरामरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं संसृजरसिद्धमध्यापयन्ति। स्वोच्छिष्टायां सजनिगलितं या बलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणम् अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, తిరుప్పావులోని పూర్వ భాగాన్ని పూర్తి చేసుకొని నిన్న రెండవ భాగంలోకి అడుగుపెట్టాం. అంటే నిన్న 6వ పాసురాన్ని మొదలుపెట్టాం. ఈనాడు 7వ పాసురానికి వస్తున్నాం. ఈ 10 పాసురాలలో 10 మంది గోపికలను లేపుకొని అందరూ కలిసి స్వామిని సేవించడానికి వెళుతారు. స్వామిని సేవించటం, స్వామితో కైంకర్య రసాన్ని అనుభవించటం, స్వామి సమాగమాన్ని పొందటం, ఇదే వీరి స్నానము. అంటే లోకులకు, అంటే రేపల్లె వాసులకు మాత్రం వర్షం, వారికి కావలసిన వర్షం వారికి లభిస్తుంది, వీరికి కావలసిన కృష్ణ సమాగమం వీరికి లభిస్తుంది. అందులో నిన్న మేలుకొల్పడానికి ఒక 3 గుర్తులు చెప్పారు. పక్షులు లేచి అరుస్తున్నాయి, ఇది ప్రధానమైనటువంటిది. దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తూ ఉంది. యోగులు మునులు హరినామస్మరణ గావిస్తున్నారు. ఈ 3 తెల్లవారినది అనటానికి గుర్తుగా చెప్పి ఉన్నారు. ఇందులో 3 రకాలైనటువంటి హేతువులు. అంటే పక్షులు ఎవరినో లేపాలని, ఎవరో లేవాలని, లేచి తమకేమో చెయ్యాలని, వారేమో చెయ్యాలని అనే భావంతో పక్షులు లేపవు, లేచి తమ పని తాము చేసుకుంటాయి. ఆ పక్షుల అరుపులలో మనకు ఎలాంటి అర్థము ఉండదు, వాటికి అది నిత్యకృత్యం. ఇక రెండవది శంఖధ్వని. ఈ శంఖధ్వని దేవాలయంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ దేవాలయానికి వేంచేసి స్వామిని దర్శించుకొని స్వామి కైంకర్యంలో పాల్గొనండి అనే హెచ్చరికతో పాటు స్వామి యొక్క ఆరాధన కృత్యంలో అది కూడా ఒక భాగంగా జరుగుతుంది. దానికి ఒక ప్రయోజనం ఉంది, స్వామి యొక్క ఆరాధనలో భాగం అది. ఇక మునులు యోగులు స్వామిని మనస్సులో ఉంచుకొని స్వామి నామాన్ని కీర్తిస్తుంటారు. ఇది ఈ నామానికి
అర్థము ఉంది, పరమార్థము ఉంది. విన్నవారు తరిస్తారు, చూసిన వారు తరిస్తారు. అంటే స్వాములను చూసిన వారు, చూడలేకున్నా వారి నామాన్ని సేవించిన వారు, అంటే చెవులారా విన్నవారు, హరినామాన్ని వింటే తరిస్తారు, హరినామ పనులను ధరిపిస్తే తరిస్తారు. ఇది ఒక ప్రయోజనాన్ని ఆశించి చెప్పేటువంటిది. ఒక 3 గుర్తులు నిన్న చెప్పారు. మాకు ఇలాంటి గుర్తులు చెప్పడంతో పశుపక్ష్యాదులు కూడా యథాకాలంలో లేచి తమ పనులు తాము చేసుకుంటున్నాయి. మరి మనమెందుకు లేవద్దు? మానవ జన్మ ఎత్తి పరమాత్మను చేరటమే పరమ ప్రయోజనంగా భావించవలసినటువంటి భగవంతుడిని చేరడానికి ఏకైక సోపానమైనటువంటి మానవ జన్మ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అస్థిరమని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా, ఇలా అధ్రువమైన అస్థిరమైనటువంటి మానవ జన్మ అంతే అని చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల జన్మలకు కానీ ఈ మానవ జన్మ లభించదు. ఇలా లభించినటువంటి మానవ జన్మలో దాన్ని వ్యర్థం చేసుకుంటే అధ్రువేణ శరీరేణ ధ్రువం నప్రాప్యతేయది అంటాడు ప్రహ్లాదుడు. అనిత్యమైనటువంటి ఈ శరీరంతో నిత్యమైనటువంటి పరమపదాన్ని పొందకుంటే మానవ జన్మ వచ్చి వ్యర్థము. ఇంకెందుకండి ఆ మానవ జన్మ అన్నట్టుగా మానవత్వాన్ని పొంది పరమాత్మ వేంచేసి ఉన్న ప్రదేశంలో పొంది, పరమాత్మ ఉన్న వీధిలో పొంది, పరమాత్మను ఆడుతూ పాడుతూ చేరుకోగల అవకాశము పొంది, స్వయంగా పరమాత్మే రమ్మని చెప్పితే కూడా లేచి రాకుంటే ఇంకెందుకండి? తామొక్కరు పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందితే కాదు, అందరూ పొందాలి, అందరూ అనుభవించాలి, అందరూ ఆనందించాలి. ఏ ఒక్కరు కొరత ఉన్నా భాగవత గోష్ఠి పూర్తి కాదు. నమ్మాడు వారు కండోం 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 అని చెప్పినట్టుగా, సేవించాం 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 అని చెప్పినట్టుగా భాగవత గోష్ఠి అంతా కావాలనే ఉద్దేశంతో గోపికలు ఈరోజు మరొక గోపికను లేపుతున్నారు. ఈమె భగవంతుని అనుభవానికి కొత్తదేమి కాదు. నిన్నటి గోపిక కొత్త గోపిక, ఈనాటి గోపిక పాత గోపిక. అయినా భగవంతుడి అనుభవానికి పాత కొత్త అనేటువంటి భేదమేమీ లేదు. లౌకికమైన క్షుద్రమైన విషయాలకు కొన్నాళ్ళు మనం అనుభవిస్తే కాస్త వెగటు పుడుతుంది, రోత పుడుతుంది. రోజు ఇదే కదా, ఏం చేస్తాండి? ఓ 2 లడ్డూలు తింటే 3వ లడ్డు మీద మనసు పోదు, సాధులే తిన్నాం ఇంకెందుకు. అలాగే 2 సార్లు ఒకే కూరగాయ తింటే మనకి 3వసారి మనసు పోదు. లౌకిక విషయాలు పాతపడుతున్న కొద్దీ రోతకు దారి తీస్తాయి. అంటే కొంచెం అనాదరణ ఏర్పడుతుంది, అశ్రద్ధ ఏర్పడుతుంది. కానీ భగవద్ విషయం నిత్య నూతనము. ఎన్ని లక్షల కోట్ల జన్మలు అనుభవించినా సదా పచ్చంది సూర్యహారి పరమాత్మ నిరంతరం అనుభవిస్తూ ఉన్న పరమాత్మను మనం వైకుంఠంలో నిత్య సూర్యుడు పూర్తిగా రెప్పవేయకుండా స్వామిని చూస్తుంటారని, అది నిత్యనూతనము అని మనకు వేదం చెప్తూ ఉంది. అందువల్ల ఎంత అనుభవించినా కొత్త వారికైనా పాత వారికైనా సమానమే. కొత్తగా భగవద్ అనుభవంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో పాతబడిన వారు అలాగే ఉంటారు. ఈరోజు గోపిక కూడా భగవద్ అనుభవాన్ని పొంది ఆ వ్యామోహంలో, ఆ మైకంలో, ఆ మత్తులో అలాగే పడుకొని ఉంది. మనం మొదట చెప్పుకున్నాం, నిద్ర అంటే
ఇక్కడ నిద్ర అంటే మనము పొందేటువంటి నిద్ర కాదు, మనము పోయేటువంటి తామస నిద్ర కాదు. ఇది భగవంతుడి ధ్యానం, పరమాత్మ యొక్క అనుభవం అని చెప్పుకున్నాం. అందువల్ల ఈ నిద్రకు ఆ నిద్రకు ఏమాత్రం పోలిక లేదు. ఇలాంటి భాగవత ఆచార్య గోష్ఠిలో అనుభవించేటువంటి ఈ నిద్ర భగవద్ అనుభవం అని అర్థం మనం చెప్పుకుంటాం. ఆ రీతిలో పరమాత్మ యొక్క అనుభవానికి పరవశంలో ఉన్నటువంటి గోపికను మనకు ఈనాడు లేపుతున్నారు. ఇప్పుడు మనం పాశురాన్ని అనుసంధానం చేద్దాం, తరువాత అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. కీచు కీచెన్నెంగు మానై చాత్తం కలందు பேசின பேச்சரவங் கேட்டிதையோ பேயப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாஜநரங்குடலாட்சியர் மத்தினால் உதவழைத்த தைரவங் கேட்டிலையோ நாயகப்பன் பிள்ளாய நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலொரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மது குருப்யோ நம. கீசு கீசு என்னு எங்கும் ஆனைச்சாத்தம் கலந்து பேசின பேச்சரவம் కేటిలయో పేయ పెಣ್ಣే. ఈనాటి పాశురంలో ఆండాడు ఓ గోపికను పేయ పెಣ್ಣే అని పిలుస్తున్నారు, అంటే ఒక పిచ్చి పిల్ల అని. అలాగే ఇదే పాశురంలో నాయకప్పని పిళ్ళాయి అని మా అందరికీ నాయకురాల అని మళ్ళీ పిలుస్తారు. ఒక పక్క నాయకురాల అంటారు, మరో పక్క పిచ్చిపిల్ల అంటారు. వారికి రెండూ సమానమే. అవహేళన చేసిన, అపహాస్యం చేసిన, పొగడిన, తెగడిన భాగవతోత్తముల యొక్క అనుగ్రహం కాబట్టి అన్నీ శిరోధార్యమే, అన్నీ ఆనందములే. ఇంకా శాస్త్రం ప్రకారం పెద్దలు భాగవతోత్తములు దూషిస్తేనే, నిందిస్తేనే, కోప్పడితేనే మనం ధన్యులమని అర్థం, అనుగ్రహ పాత్రులని అర్థం. అనుగ్రహించాలి అనుకున్నప్పుడే కోప్పడతారు, నాలుగు మాటలు అంటారు. మంచి దారిలోకి తేవాలనే భావం ఉంటేనే, ప్రేమ లేకుంటే, దయ లేకుంటే, దారికి తేవాలని లేకుంటే ఎవరు కోప్పడరు కదా. మనను పెద్దలు కాస్త మందలించారు అంటే, శాసించారు అంటే, ఆక్షేపించారు అంటే మనను వారు కరుణించాలని భావించారని అర్థం. దాన్ని అనుగ్రహంగా భావిస్తాం. అది భాగవత లక్షణం. అందుకే పేయ పెಣ್ಣే, పిచ్చిపిల్ల. ఇంతకేమిటి అంటే కీటికీజన్యంగు ఆనయిత్యాక్తం. ఆనయిత్యాక్తం అంటారు. అంటే భరద్వాజ పక్షులు కలందు కలిసి ఎన్ను ఎంగుం, కీసు కీసు ఎన్ను, కీసు కీసు అని, ఎంగుం అంతటా, పేచిన పేచరవం చేసేటువంటి పెద్ద ధ్వని. కేటిలయో వింటున్నావా పేయపెண்ணే, పిచ్చిపిల్ల. కాసుం పిరప్పుం కలహలప్పకై పేరుతో, కాసుల పేరు మంగళసూత్రం, ఇంకా ఇతర ఆభరణాలు కలిసి ఒడిపడి కదిలి ఒకదానికొకటి తగిలి వాసన రంకుడలు ఆశ్చర్య సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పములు ధరించిన కేశపాసములతో విరాజిల్లేటువంటి ఆశ్చర్య గోపికలు మత్తినాల్ ఓసి పడుతా తైరవం. కవ్వముతో చిలకడం వల్ల, పెరుగు చిలకడం వల్ల వచ్చేటువంటి ధ్వనిని కేటిలయో వినటం లేదా? నాయకప్పని పిళ్ళాయి, మాకు నాయకురాలా? నారాయణను మూర్తి సాక్షాత్తు వైకుంఠవాసి, క్షీరసాగరవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడే మూర్తి. ఒక ఆకారాన్ని దాల్చి
మన కోసం మనను ఉద్ధరించడానికి, మనను తరింప చేయడానికి, మనకు ముక్తిని ప్రసాదించడానికి, మన దైన్యాన్ని తొలగించడానికి మన మీద ఉన్నటువంటి అపారమైన కరుణతో మానవాకారంతో మన దగ్గరికి వచ్చాడు. అంతేకాదు మనకు విరోధి అయినటువంటి, మనను బాధిస్తున్నటువంటి అసురశక్తిగా ఉన్న కేశవనై, కేశ అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి కేశవుడు అలాంటి స్వామిని పాడుతుంటే కేశవనై పాడవు. ఆ స్వామిని పాడుతూ ఉంటే నీకు ఎత్తేకెడెత్తియో నీవు వింటూ కూడా పడుకునే ఉన్నావా? తేజముడయాయి, తేజస్సు గలదానా, తెరవు, తలుపు తెరువు. ఇది మనకు వాక్యార్థం అంటాం. అంటే భరద్వాజ పక్షులు అన్ని దిక్కుల నుండి వచ్చి కలిసి చేస్తున్న పెద్ద ధ్వని వినలేదా? గోపికలు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానము చేసి కొత్త వస్త్రాలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, తల దువ్వుకొని, కొప్పు ముడుచుకొని, పూలు తురుముకొని పరమాత్మ కైంకర్యముగా ఇందులో వచ్చేటువంటి వెన్న భగవంతుడికి అర్పించాలి కాబట్టి శుచిగా స్వలంకృతులుగా పరమాత్మనే మనస్సులో ఉంచుకొని భగవన్నామాన్ని కీర్తిస్తూ పెరుగు చిరుకుతుంటే మరి వారి చేతుల కంకణాల గాజుల ధ్వని, మెడలో ఉండేటువంటి కాసుల పేరు, మాంగళ్యాలు లాంటి ఆభరణాల ధ్వని, కవ్వం పెరుగులో కదులుతున్నప్పుడు కదలాడేటువంటి ధ్వని, వారు చేస్తున్నటువంటి భగవన్నామ సంకీర్తన ధ్వని, ఇవన్నీ వినరావటం లేదా? విన్నావా ఇవి? మాకు నాయకురాలవు కదా నీవు ముందు లేచి మమ్ములను లేపి మా ముందర నడుస్తూ నీవు మమ్మలను స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి దర్శనమిచ్చి దానవు. నిన్ను చూస్తే కదా స్వామి మమ్మల్ని కరుణించేది. అలాంటి నీవే పడుకొని ఉంటే ఎలాగమ్మా? అంటే ఎక్కడికి పోదాం మనము? ఏం చేస్తాం? అదేమిటమ్మా అలా అంటున్నావు? సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి, క్షీరసాగర ఛాయ అయినటువంటి నారాయణుడే మన కోసం భూలోకానికి వచ్చాడు, మధురకు వచ్చాడు, అందులో మన రేపర్లకు వచ్చాడు, మన వీధికి వచ్చాడు, మన ఇంటి పక్కకు వచ్చాడు, ఓ మానవాకారాన్ని దాల్చాడు. అజాయమాన బహుధా విజాయితే అన్నట్టుగా ఏ పుట్టుక లేని స్వామి ఎన్ని పుట్టుకలు పుడతాడో, ఎన్ని జన్మలెత్తుతాడో మన కోసం. అవన్నీ ఆయనే స్వేచ్ఛోపాత్త రూపములు. కాబట్టి స్వామి ఒక మూర్తిని ధరించి, ఒక ఆకారాన్ని ధరించి కమనీయం, రమణీయం, హృద్యం చెప్తాం నవమన్మథ మన్మథ అని అంతటి స్వామి ఆకారం దాల్చి మన దగ్గరికి వచ్చాడు. అంతేకాదు మనను ఎప్పటి నుంచి వాసిస్తున్నటువంటి కేశనేడు రాక్షసుణ్ణి మన కోసం తాను సంహరించాడు. అలాంటి కేశనేడు రాక్షసుని సంహార గాథను పాడుతున్నా నీవు వినుకుంటూ పడుకునే ఉన్నావా? లేవవా? భగవన్ నామ సంకీర్తనం చేస్తూ ఉన్నా, భగవలీలను గానం చేస్తూ ఉన్నా నీవు వింటూ పడుకునే ఉంటావా? లేవవా? దేశముడయాయి, తేజస్యాలి, తిరవే, తలుపు తెరువమ్మా. మనం భావాన్ని చెప్పుకున్నాం. ప్రధానంగా ఇందులో భరద్వాజ పక్షులను చెప్పారు. ఈ పక్షులు మళ్ళీ తెల్లవారితే సాయంత్రం దాకా మళ్ళీ కలవలేం కదా. ఎవరి పనికి వాళ్ళు పోతాం, ఎవరి సంపాదన వారు, ఎవరి వృత్తి వారు, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా. మళ్ళీ కలిసేదాకా గుర్తుండే 4 మాటలు మాట్లాడుకుందాం అని అవ్యక్తంగా పరస్పరంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ భరద్వాజ పక్షులని చెప్పడంతో ఆండాళమ్మ మనకు భరద్వాజ మహర్షి వృత్తాంతాన్ని గుర్తు చేశారు. భరద్వాజ మహర్షి మహానుభావుడు, వేదాధ్యయన సంపన్నుడు. అంటే అందరు కారా? అనకండి, అందరూ. కానీ వీరు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. వేదం చదువుకోవటానికి కోసం బ్రహ్మ దగ్గర, తన నాన్నగారి దగ్గర అలా 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 తన ఆయుష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇంకో 100 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు అని ఆయుర్వర్ష సహస్రం అని శాస్త్రం మనకు, వింశతి సహస్రం అని న్యాయంగా త్రియాయుషం అని వేదం చెప్తుంది. చాలామంది
ఆయుష్యం అంటే 100 సంవత్సరాలని, స్త్రీ ఆయుష్యం అంటే 300 సంవత్సరాలని అర్థం చెప్పుకుంటారు. కానీ మనకు వేదమే విద్యారణ్య భాష్యంలో ఆయు వింశతి సహస్రం, ఆయు అంటే 20,000 ఏళ్ళు చెప్తుంది. ఆ లెక్కలో స్త్రీ ఆయుషం అంటే 60,000 ఏళ్ళు. 60,000 సంవత్సరాలు ఈ మహానుభావుడు ఆయుష్యాన్ని పెంచుకుంటూ వేదమును పరిపూర్ణంగా నేను అధ్యయనం చేయాలి అనే పట్టుదలతో అధ్యయనం చేశాడు. 60,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మగారు, నాన్న చాలునా అంటే, చాలులేదో నాకేం తెలుసు, వేదాలు పూర్తయ్యాయా అని అడిగాడు. వేదాలు నాకే పూర్తి కాలేదురా, నీకేమవుతాయి? అయ్యో ఆ మాట చెప్పలేదండి మరి మీరు. నేను అడగలేదు కదరా. ఆయుష్యం పెంచు అంటే పెంచుతున్నాను, చదువుకుంటా అంటే చదువుకొని అంటున్నాను. వేదాలు పరిపూర్తి అనే ప్రశ్నే లేదు. సరే పోనీ నేను ఎంతో చదివాను, వేదాలలో ఎంత భాగం చదివాను అనుగ్రహిస్తారా అంటే, నాయనా అక్కడ చూడు 3 పర్వతాలు ఉన్నాయి, అవి వేదాలు. నీవు చదివింది ఓ 3 పిరికిళ్ళు. పర్వతాల వంటి వేదాలలో పిరికిళ్ళు చదువుకున్నావురా, మరి ఇంకా ఆయుష్యం ఇవ్వమంటావా? స్వామి అర్థమైంది, లక్షల కోట్ల సంవత్సరాలు చదివినా వేదములు పూర్తి కావు అని తెలిసింది కదా. చదివింది చాలు, మరి వచ్చేస్తావా అంటే, స్వామి మీరే చెప్పారు కదా, చదువుకున్న దాన్ని మరొకరికి బోధించకుండా ఆయుష్యాన్ని ముగించకూడదని మీరే చెప్పారు. పాత రోజుల్లో గురుకులంలో చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థికి, శిష్యుడికి, శాస్త్రునికి, బ్రహ్మచారికి గురువు గారు ప్రతిజ్ఞ చేయించేవారు. నా దగ్గర నీవు చదువుకున్న చదువంతా మరొకరికి చెప్పిన తర్వాతే నీవు శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే మనకో సందేహం కలుగుతుంది. ప్రాణం పోవటం మన ఇష్టం అండి. శరీరం మనం కోరి విడిచిపెడతామా? ఆయుష్యం అయిపోతే పోమా? ప్రతిజ్ఞ ఎలా చేస్తాం అని. కానీ తప్పు. వేదాధ్యయన సంపన్నునికి, వేద అధ్యాపన సంపన్నునికి యోధర్మరాజు ఆటంకం కలిగించడు, ఆయుష్యాన్ని ముగించడు. వేదాధ్యయనం పూర్తయింది, తాను చదువుకున్నది అందరికీ చెప్పేశాను అన్న తర్వాతే వారు తీసుకొని పోతారు. యోధర్మరాజైనా అలా ప్రతిజ్ఞ చేసి పాఠం చెప్పేవారు. ఆ రోజుల్లో అదే అడ్మిషన్ ఫీజు అన్నమాట. మరి నాన్నగారు మీరు చెప్పిన మాటే కదా, నేను చదువుకున్న దాన్ని మరొకరికి చెప్పిన తర్వాత వస్తాను అంటే అర్థం ఇంకో 60,000 ఏళ్ళు అన్నమాట. ఇలా 1,20,000 సంవత్సరాలు ఈ భూలోకంలో మహానుభావుడు ఉండి వేదమును అధ్యయనం చేసి, అధ్యాపనం చేసి, వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను వ్యాప్తి చేసి, భాగవత ఆచార్య కైంకర్యపరుడిగా ప్రసిద్ధి పొందినటువంటి మహానుభావుడైన భరద్వాజ మహర్షిని ఆండాళమ్మ స్మరించి ఆ పరమ భాగవతోత్తముని యొక్క స్మరణను మనకు కలిగించినటువంటి మహానుభావురాలు ఆ తల్లి. ఇలా ఈ భాగంలో మనం ఈ మాట చెప్పుకుంటే, రెండవ భాగం వారు పెరుగు చిరికే విధానాన్ని చెప్పారు. ప్రాతకాలం లేస్తారు, తెల్లవారుజామునే లేస్తారు, శుభ్రంగా స్నానం చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, ఉతికిన బట్టలు కట్టుకుంటారు, తల దువ్వుకుంటారు, కొప్పు ముడుచుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఆభరణాలు ధరిస్తారు, అలంకారాలు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకొని నేను పెరుగు చిలకాలి, వెన్న తీయాలి, ఆ వెన్న కన్నయ్యకు పెట్టాలి. వెన్న తీస్తే కదా కన్నయ్య వచ్చి తినేది. ఇది కన్నయ్య తినడానికి తీసే వెన్న. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. పరమాత్మకు అర్పించటం కోసమే అని అనుకుంటూ తీయాలి. పరమాత్మ నామ సంకీర్తనం చేస్తూ తీయాలి. ఎంత అద్భుతమైనటువంటి ఊహో బోధో చూసారా? మీరు మీ పని చేసుకోండి, ఏ పనైనా చేసుకోండి, కానీ ఆ పని ఎందే మనస్సు పెట్టి చేసుకోండి.
పరిశుద్ధంగా చేసుకోండి, ఉత్సాహంగా చేసుకోండి, ఆసక్తిగా చేసుకోండి. ఇది నా కోసం కాదు, పరమాత్మ కోసం. మీరు అన్నం వంటున్నా, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, సంపాదిస్తున్నా, ధనాన్ని దాచిపెడుతున్నా, ఈ ధనం కూడా మా కన్నయ్యకే. దీంతో ఆరాధన చేస్తాను, దీనితో అర్చన చేస్తాను, దీనితో ఆలయం కడతాను, దీనితో భాగవతోత్తముడికి సన్మానం చేస్తాను, ఓ అనాథకో ఓ దీనుడికో భోజనం పెడతాను, వస్త్రం లేని వాడికి ఒకరికి వస్త్రం ఇస్తాను, విద్య లేని వాడికి ఒకరికి విద్యగా ఆస్కారం కలిగిస్తాను, 10 మందికి జ్ఞానాన్ని పంచుతాను, పంచే వారిని ప్రోత్సహించి పంచేలా చేస్తాను. ఎన్ని ఉన్నాయండి కైంకర్యాలు? ఈ ఆసక్తితో, ఈ ఉత్సాహంతో, ఈ భక్తిభావంతో, ఈ శ్రద్ధతో, ఈ తన్మయావస్థతో మనం సాంసారిక ప్రవృత్తిలో ఉంటే అలాంటి ప్రవృత్తి బంధాన్ని ఇవ్వదు, నరకాన్ని ఇవ్వదు, మనకు మోక్షాన్ని ఇస్తుంది, పరమాత్మ సాన్నిధ్యమే లభిస్తుంది. ఎందుకు? మనం చేసే పని మన కోసం అంటూ చేయటం లేదు, భగవంతుని కోసం, భాగవతోత్తముల కోసం, ఆచార్య కైంకర్యం కోసం చేస్తున్నాం. ఈ భావనతో మనం చేయటం మొదలు పెడితే మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందండి, శరీరం ఎంత ఆసక్తిగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలసట అనేది తెలియదు. మనకు ఆ మాట గోపికలు చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారంటే, పరమాత్మ నామాన్ని కీర్తన చేస్తూ, కృష్ణలీలలు పాటలు పాడుతూ పెరుగు చిరుగుతున్నారట. మనకు మాట చెప్తారు, గోపికలు ఏ పని చేస్తున్నా కన్నయ్య కన్నయ్య కన్నయ్య, కృష్ణనామమే, కృష్ణధ్యానమే, కృష్ణ దర్శనమే, కృష్ణ రూపమే, కృష్ణ ఆరాపనే. ఇలా ఉంటే కోడళ్ళు మొత్తం కృష్ణ 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 అంటుంటే అత్తగారికి కాస్త అసూయ పుట్టి వీళ్ళని పనిలో మళ్లించాలి, ఏ పని చేయటం లేదని ఓ గంపలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని పెట్టి, అమ్మాయి పోయి అమ్ముకొని రాపో, ఎంతసేపు కూర్చుంటావు ఇంట్లో. అలాగే అత్తయ్య తీసుకొని బయలుదేరారు. విక్రేతు కామాకిర గోపకన్య మురారి పాలాపిత దత్తచిత దధ్యాధికం మోహవశాదవోచతు గోవింద దామోదర మాధవేతి అంటాడు లీలాసుకుడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకోవాలని, అమ్మాలని ఆ గోపకన్య, ఆ గోపిక ఓ గంపలో పెట్టుకొని బయలుదేరింది. మనస్సు మాత్రం కృష్ణ పరమాత్మ పాదాలలో ఉంది, వాటినే ధ్యానం చేస్తూ ఉంది. మరి ఏమడగాలి? ఏమమ్మాలి? పెరుగో ఎమ్మ, పాలో ఎమ్మ, వెన్నో ఎమ్మ, నెయ్యో ఎమ్మ అని అడగాలి కదా, అమ్మాలి కదా. మనస్సు కృష్ణుడిపై ఉంది కాబట్టి గోవిందుడమ్మ, మాధవుడమ్మ, దామోదరుడమ్మ, కన్నయ్యమ్మ గోవిందుడిని కొంటారా, దామోదరుణ్ణి కొంటారా, మాధవుడిని కొంటారా అన్నదట పాపం. అంత పరవశంలో ఉంటారు గోపికలు. ఏ పని చేస్తున్నా పరమాత్మనే స్మరిస్తారు. అందుకే వీరు పెరుగు చిరుగుతుంటే పరమాత్మ కృష్ణ యొక్క లీలలను గానం చేస్తూ చిరుగుతున్నారు. వాళ్ళు చిలుకుతుంటే గాజుల చప్పుడు, కంకణాల చప్పుడు, కాసుల పేర్ల చప్పుడు, మాంగళ్యాల చప్పుడు, సిగలో కమ్మని పూల సువాసనల ధ్వని, నోటితో భగవన్ నామ సంకీర్తనం. అందుకే ఒక మాట చెప్తాడు మహానుభావులు మనకు, గోపికలు పెరుగు తిరుగుతున్నటువంటి ధ్వని 3 లోకాలను వ్యాపింపజేసి పవిత్రం చేస్తుంది అంటారు. ఎందుకంటే వారు పెరుగు చిలుకుతూ చేస్తున్నటువంటి పరమాత్మ నామ సంకీర్తనం పునాటి లోకత్రయం ఆసు 3 లోకాలను పావనం చేస్తుంది. అంతటి మహానుభావులు మనకిందులో అండాడు తల్లి గోపికలు పెరుగు చిలికే ఘట్టాన్ని చాలా అద్భుతంగా చిత్రించారు. ఎందుకు చిత్రించారంటే ఆమె క్షీరసాగర మదన వృత్తాంతాన్ని గుర్తు చేసుకున్నారట. ఆనాడు పాలసముద్రాన్ని చిలికారు కదా, ఆ ఘట్టం జ్ఞాపకం వచ్చింది ఈ పెరుగు చిలకటంలో. ఇది కూడా అంతదే. ఆనాడు కూడా పాలసముద్ర చిలకడానికి ప్రధాన కారణం ఏమిటి? అందరూ అనుకుంటాం
దేవతలకు అమృతాన్ని ఇవ్వటానికని. తెలిసిన వారెవరు ఆ మాట అన్నారు. అమ్మవారు బయటికి రావటానికి. దుర్వాస మహర్షి శాపంతో ఇంద్రుడిని చెప్పించారు. దుర్వాస మహర్షి లక్ష్మీదేవి క్షీరసాగరంలో అంతర్ధానం చెందింది. మరి వెళ్ళినటువంటి అమ్మవారిని బయటికి తెచ్చుకునే ప్రయత్నం మరి స్వామి చేయాలి కదా, మరెవరు చేస్తారండి స్వామి కాక. ఆ సమయంలోనే దేవతలు మా ప్రాణాలు పోతున్నాయి, మేము బాధపడుతున్నాం, మేము చస్తున్నాం, మమ్మల్ని వాడు చంపుతున్నారు, బతికేలా చూడండి, కాపాడండి. ప్రార్థిస్తే బతకాలా, మీరు మరణించొద్దా? మీకు చావులేని మార్గం చెప్తాను, రాక్షసులతో సంధి చేసుకోండి. ఇద్దరూ కలిసి క్షీరసాగరంలో అన్ని ఓడదులు వేసి మందార పర్వతాన్ని వేసి వాసుకిని తాడుగా చేసి చిలకండి, అమృతం వస్తుంది, అది మీరు తాగండి, ఆయువు పెరుగుతుంది, మరణం ఉండదు అంటే నిజంగా అనుకున్నారు దేవతలు. పాపం ఆ ప్రయత్నంలో ఉన్నారు. కానీ అమృతం కోసం అయితే స్వామి ఇంత బాధపడతాడా అండి? ఇంత శ్రమ పడతాడా? న్యాయంగా క్షీరసాగర మదనంలో ఎవరు ఎక్కువ పాలు పంచుకున్నారు, ఎవరు ఎక్కువ శ్రమ తీసుకున్నారు మనకు తెలియలే. మందార పర్వతాన్ని దేవత రాక్షసులు లేపలేక అవస్థపడుతుంటే గరుత్మంతుడితో అందులో వేయించాడు. వాసుకిని తీసుకొని రాలేకుంటే శంకరునికి చెప్పి అతని చేత్తో అందులో వేయించాడు. మందార పర్వతానికి వాసుకిని ప్రార్థించి తాడుగా చుట్టి చిలకదరా, చిలుకుతుంటే పర్వతం మునగపోయింది. మునుగుతుంటే ప్రార్థిస్తే కూర్మంగా అడుగున నిలబడ్డాడు. మునగడం తప్పింది, కానీ పర్వతం వరగడం మొదలుపెట్టింది. అంత బరువు నిలుస్తుందే. అప్పుడు పైన కూర్చొని తానే పైన కూర్చున్నాడు. బ్యాలెన్స్ వెయిట్ అంటాం మనం. మరి మాకు శక్తి ఎక్కడుందండి అని దేవతలు అడిగితే వారిలో చేరాడు, రాక్షసులు అడిగితే వారిలో చేరాడు. ప్రోత్సాహకుడు దేవతల ముందు నిలిచాడు, రాక్షసుల ముందు నిలిచాడు. పర్వతం నేను తట్టుకోలేనయ్యా అంటే అందులో నిలిచాడు. వాసుకి ఈ వైపుడి నేను భరించలేను అంటే వారిలో నిలిచాడు. ఆలోచించండి. పర్వతం కింద స్వామి, పర్వతం మీద స్వామి, పర్వతంలో స్వామి, వాసుకిలో స్వామి, దేవతలలో స్వామి, రాక్షసులలో స్వామి, దేవతల ముందు స్వామి, రాక్షసుల ముందు స్వామి. అష్టమూర్తిగా ఉన్నాడు పరమాత్మ. అష్టమూర్తులు ధరించి తన చేతులతో క్షీరసముద్రాన్ని అంటే పారసముద్రాన్ని చిలుకుతుంటే ఎంత అద్భుతమైన ఘట్టమండి. మరి ఎవరు చిలికారు? ఇదంతా ఎవరు చేశారు పని? రాక్షసులు దేవతలు చిలికితే అమృతం వస్తుందే? చిలకగా వాళ్ళ శక్తి సరిపోతుందా? పరమాత్మ స్వయంగా చిలికాడు. పరమాత్మ చిలికితేనే అమ్మ వచ్చింది బయటికి. అమ్మ ఆ అలల చాటున ఉండి తొంగి తొంగి చూస్తుందట స్వామిని. నా కోసం ఇంత కష్టపడుతున్నావయ్యా, ఇప్పుడు నా విలువ తెలిసిందా? నేను పక్కన ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా, అదే నేను అంతర్ధానం అయితే నేను కావాలని నేను రావాలి, ఇంత శ్రమపడుతున్నావా? అవునులే, భార్య దూరంగా ఉంటేనే కదా భర్త విలువ తెలిసేది అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అలల చాటున దాక్కొని అలా తొంగి తొంగి చూస్తూ ఉందట. చెప్తారు మనకు స్కాంద పురాణంలో, అద్భుతంగా వర్ణిస్తారు ఈ ఘట్టాన్ని. అయితే అలా చూస్తున్నటువంటి అమ్మకు మరొక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం కనబడింది. స్వామి కేశవుడు కదా, అందమైనటువంటి కేశపాశములు ఉండేది స్వామికి. స్వామి యొక్క కేశముల సౌందర్యాన్ని చూచి అమ్మ వరించిందట. ఉంగరాల జుట్టు అంటాం మనం. ఆ ఉంగరాల జుట్టున్నటువంటి మహానుభావుడు, అందమైన కేశములు కలవాడు. అతని కేశముల మీద వ్యామోహం పడింది అమ్మ. అయితే ఇలా సముద్రాన్ని చిలుకుతూ ఉంటే, అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ కేశములు వచ్చి ముఖం మీద పడుతున్నాయి, కళ్ళ మీద పడుతున్నాయి. స్వామి పుండరీకాక్షుడు కదా, కన్నుల సౌందర్యాన్ని చూడకుండా కేశములు అడ్డుపడుతున్నాయి, పైనుంచి కేశములు చిక్కుపడుతున్నాయి. అంతసేపు చిరకాలి కదా. తల్లి చూసింది,
అమ్మ బాబోయ్ ఈయన చెరువులు చిక్కుబడుతున్నాయి, మళ్ళీ చిక్కుబడితే తీయవలసింది ఎవరు? నేనే కదా, ఆశ్రమం నాకే కదా, ఎందుకులే బాధ, వస్తున్నాను స్వామి అంటూ పరిగెత్తుకొని వచ్చిందట. కేశములు చిక్కుబడటాన్ని చూచి పరిగెత్తుకొని వచ్చింది తల్లి అంటారు. ఇలా అమ్మవారి రాక కోసం చేసినటువంటి పని క్షీరసముద్ర మథనం. అంటే ఏమిటి? తిరుప్పావు భగవంతుడి కోసం భక్తులు చేసే ప్రయత్నమైతే క్షీరసాగర మథనం భక్తుల కోసం భగవంతుడు చేసిన ప్రయత్నం. ఈ రెంటిలో ఏది గెలుస్తుందండి? ఏది గెలుస్తుంది? భగవంతుడి ప్రయత్నమే కదా గెలిచేది. ఆయనను చేరాలని మనం అనుకున్నా, మనను చేర్చుకోవాలని ఆయన అనుకుంటే కదా ఏది. ఎవరి వేష వృణితే తేన లభ్య అని చెప్తుంది. ఈ జీవుణ్ణి ఎవరిని పరమాత్మ వరిస్తే వాడికి దొరుకుతాడు తప్ప మనం అనుకుంటే దొరకడు. మన ప్రయత్నం కంటే భగవత్ ప్రయత్నం మనను చేర్చడానికి కావాలి అనేటువంటి సూచన మనకు వచ్చేది క్షీరసాగర మథనంలో. ఈ దడి మథనంలో క్షీరసాగర మథన వృత్తాంతాన్ని తల్లి గుర్తు చేసుకుంది. సరే, తర్వాత అమృతం వచ్చాయి, ఉచ్చేశ్వరం అవన్నీ వచ్చాయి అనుకోండి, మరీ ముందే అయితే బాగుండదని మొదలు విషాన్ని రప్పించాడు. అది శంకరునికి కానుగ్గా ఇచ్చాడు. ఐరావతమని, ఉచ్చేశ్వరమని, కామధేను అని, కల్పవృక్షమని, చింతామణి అని అప్సరస ఇలా ఒకరు వచ్చి తర్వాత అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చిన తర్వాత కదా అమృతం వచ్చింది. అంటే క్షీరసాగర మథనం అమ్మవారి కోసమే తప్ప అమృతం కోసం కాదు. ఇంకొంచెం జాగ్రత్తగా చెప్తే అమ్మవారనే అమృతం కోసం అని చెప్పవచ్చు. అమ్మవారు వస్తే కదా అమృతం వచ్చేది. అమ్మవారు రాకుంటే మనకు అమృతం ఎలా వస్తుందండి? ఆమె దృష్టి అమృతం, ఆమె చూపే అమృతం, ఆమె దయే అమృతం, ఆమె అమృతం. కాబట్టి తన కోసం పరమాత్మ పడిన పాటును మనకు చెప్పడానికి, తాను గుర్తు చేసుకోవటానికి క్షీరసాగర మథన వృత్తాంతాన్ని అమ్మవారు మనకు గుర్తు చేయటానికి తైలరవం కేతిరయో పెరుగు చిరికే ధ్వని వినటం లేదా? ఓ నాయకురాలా, మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించే మహానుభావురాలా, ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు రూపు ధరించాడు. నారాయణం యశస అని, నారాయణమయనమని ప్రపంచంలోని సకల పదార్థాలకు ఆధారమైన వాడు, సకల పదార్థాలు ఆధారముగా కలవాడు. అంటే అన్నిటిలో తానున్నవాడు, తనలో అన్నిటినీ ఉంచినవాడు. అంతా బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్మృత అని అన్నీ ఆయనే, పరమాత్మే కదా, అంతటా ఆయనే ఉన్నాడు, అన్నిటిలో ఆయనే ఉన్నాడు, ఆయనలో అన్నీ ఉన్నాయి. అలాంటి స్వామి మనను ధరింపజేయడానికి కోసం, మనను ఉద్ధరించడానికి కోసం కేశిగా వచ్చాడు, కేశవుడిగా వచ్చాడు, మూర్ధరించి వచ్చాడు, ఆకారం ధరించి వచ్చాడు, వచ్చి కేశిని సంహరించాడు. ఎవరండి ఈ కేశి? కంసునికి అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడు, సలహాలు ఇచ్చేటువంటి ఉత్తమమైన మంత్రి, మహామాయావి. కేటి ద్వారానే కంసుడు రేపల్లెకు పూతనను, శకటాసురుణ్ణి, తృణావర్తుణ్ణి, వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, అఘాసురుణ్ణి, కపిత్తాసురుణ్ణి, ఇలా ఎందరినీ పంపాడండి. ప్రలంబాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి పంపుతూనే ఉన్నాడు. స్వామి చంపుతూనే ఉన్నాడు. గమనించండి, మనకు ఒక రహస్యం మర్చిపోవద్దు. వీళ్ళంతా పరమాత్మ కార్యాన్ని చేస్తున్న వాళ్ళు. ఆసురీ ప్రవృత్తి కూడా సాత్విక ప్రవృత్తిని వృద్ధి పొందించడానికి, తక్కిన ఆసురీ ప్రవృత్తిని ధ్వంసం చేయటానికి పనికొచ్చేలా స్వామి వాడుకుంటాడు. పరమాత్మ సర్వప్రహరణాయుధ కదా, ఆయనకు అన్ని ఆయుధాలే. అంటే వ్యతిరేకం కూడా అనుకూలాస్త్రంగా చేసుకునేటువంటి మాయావి స్వామి. మనం దాన్ని గమనించాలి. కేసి
కంసుడికి సాయం చేస్తున్నాడా, కృష్ణుడికి సాయం చేస్తున్నాడా? పరమాత్మ వచ్చినది ఎందుకు? భూభారం తగ్గించడానికి, దుష్టులను సంహరించడానికి. మరి వారంతా మొదలునే ఉంటే తాను వెళ్ళి సంహరించాలి కదా, తన కోసమ కదా. అందుకే వారందరినీ వాడు పంపుతుంటే వీరు చంపుతున్నారు. అంటే భగవత్ కార్యాన్ని అనుకూలపరిచిన వాడు అన్నమాట కేసి. అంటే భగవంతుడికి చాలా ఇష్టడు. మనకు రహస్యం చెప్తారు. రామావతారంలో రాముడికి అత్యంత ప్రియమైన భక్తులు ఎవరయ్యా అంటే మందర అని చెప్తారు. అలాగే కృష్ణావతారంలో కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరయ్యా అంటే శకుని అని చెప్తారు. కొంచెం మనకి ఇది వింతగా ఉంటుంది వినటానికి. కానీ వీళ్ళు వ్యతిరేకముఖంగా ఆసురీ శక్తి కూడా ఎలా దైవీ శక్తికి సహకరిస్తుందో, పరమాత్మ ఎలా మలుచుకుంటాడో, ఎలా మార్చుకుంటాడో, ఎలా తిప్పుకుంటాడో చెప్తారు. మరి మందర అంత చెయ్యకుంటే తాను అడవికి ఎలా వెళతాడు? సీతాహరణం ఎలా జరుగుతుంది? ఎలా చేస్తాడో రావణాసురుడు? మరి తాను వచ్చిన అవతార కృత్యాన్ని సఫలం చేయడానికి ఎవరి ప్రయత్నం ఫలించింది? ప్రాంగు మందర ప్రయత్నమే కదండి ఫలించింది. అందుకే మందర అత్యంత ఇష్టరాడు. తర్వాత రెండవది కైక, తర్వాత మూడవది శూర్పణఖ. ఇలా చెప్పుకుంటూ పోతారు. దాని తరువాత నాలుగవది మారీచుడు. మనకు వీరంతా వ్యతిరేకముఖంగా శత్రువులు అనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే వాలి, పరమాత్మ ద్వారా అత్యంత ఆప్తులు. మందర, కైక, శూర్పణఖ, వాలి, మారీచుడు, కబంధుడు, శబరి. అనుకూలులు భక్తులే, వ్యతిరేకులు భక్తులే. అందరూ స్వామి సేవ చేసేవారు. పంచవటిలో ఆ ఒక్క క్షణం శూర్పణఖ వచ్చి ఉండకుండా ఉంటే మరి రాముడు ఆ తక్కిన ఏడాది అక్కడే గడిపి అయోధ్యకు వెళ్ళి రాజ్యపరిపాలన చేయాలి. లంకలో రావణాసురుడు అలాగే ఉండాలి కదా. వారి సుగ్రీవుణ్ణి తరిమేయకుంటే, అతని భార్యను హరించి బాధించకుంటే అతను రాముడిని శరణు వేడుతాడా? అసలు రాముడు వెళుతాడా? మరి రాముడు సుగ్రీవుడు సాయం చేస్తాడా? లంకకు రాముడు వెళ్ళగలడా? అందువల్ల వాలి కూడా స్వామిని వ్యతిరేకంగా సహకరించిన వారు. మనం జాగ్రత్తగా ఇలాంటి పాత్రలను ఋషులు ఎలా మనకు బోధించి అర్థం చేసుకోవాలి. కేసి కూడా పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు. అతని ద్వారా భూభారాన్ని తడదమైన మహానుభావుడు. అందరూ అయిపోయిన తర్వాత మరి వాడు ఉంటే కంసుడు చావడు కాబట్టి వాడు కూడా వచ్చాడు. అశ్వరూపంలో వచ్చాడు ఈ మహానుభావుడు. అశ్వరూపంలో వస్తే చాలా విచిత్రంగా సంహరించాడు స్వామి కేసిని. ఈ గుర్రం నోరు తెరుచుకొని వచ్చినది అందరినీ మింగుతానని. స్వామి అడ్డు నిలబడి పాపం తింటానంది కదా, తినని. పరమాత్మ దయామయుడు. మనం ఏమనుకుంటే దాన్నే ఇస్తాడు, కోరిక నెరవేరుస్తాడు. చంపాలి 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 అని వచ్చింది పూతన, స్వామి చంపాడు. తినాలి 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 అని వచ్చారు కేసి, సరే తింటానన్నా అని తన చేతిని అతని నోట్లో ప్రవేశింపజేశాడు. అది గొంతు దాకా వెళ్ళింది. అక్కడి దాకా వెళ్ళి లావుగా అయ్యింది. నోటి నిండా చెయ్యి అయ్యింది. ఊపిరాడలేదు, మింగుడు పడలేదు. విలవిలా కొట్టుకొని చనిపోయాడు. దాన్ని చూసి దేవతలు ఇంత సులభమా చంపటం, వీడు మమ్మల్ని చంపాడే, వాడి పేరంటే మేము భయపడ్డామే. ఇంద్రాది దేవతలు కేసికి వణికారు.
అలాంటి కేతిని స్వామి అవలీలగా అలా చేయి నోట్లో పెట్టి చంపాడు. మీరు గమనించండి, కృష్ణావతారంలో ఎక్కువ మంది రాక్షసులను స్వామి ఆయుధం లేకుండా చంపాడు, చేతులతోటే సంహరించాడు. అది గుర్తొచ్చేమో ఈ పనికి ఆయుధం ఎందుకనే భారత యుద్ధంలో నేను ఆయుధం పట్టను అన్నాడు. ఎందుకంటే మీరంతా నా ఆయుధాలే, నాకు వేరే ఆయుధం ఎందుకు? కౌరవులు స్వామికి ఆయుధాలే, పాండవులు స్వామికి ఆయుధాలే. చచ్చేవారు ఆయుధాలే, చంపేవారు ఆయుధాలే కదా. స్వామి చెప్పిన మాట వినకపోవడమే కదా వారి మరణానికి కారణం. మరి వినకపోవడం కూడా వాళ్ళకి ఆయుధమే కదా, స్వామికి ఆయుధమే కదా. వారిని వినకుండా చేశాడు, యుద్ధం చేసేలా చేశాడు, వీరిని యుద్ధానికి ప్రోత్సహించాడు. వారు కొట్టుకున్నారు, చచ్చారంటాం. కానీ ఎవరు చంపించింది న్యాయంగా? స్వామే కదా. ఆయుధం పట్టాడా? లేదే. కృష్ణావతారంలో ఏవో కొన్ని సందర్భాలలో తప్ప ఆయుధం పట్టకుండానే చాలా మందిని సంహరించారు. ఆ రీతిలో కేసును భరించినటువంటి మహానుభావుడు. అలాంటి స్వామి యొక్క నామాన్ని కీర్తన చేస్తున్నా కూడా నీవు మేలుకోవా, లేవవా అని అయినా ఇంతసేపు ఏమి చేస్తుంది, లోపల గదిలో ఈమె ఏమి చేస్తుందో చూద్దామని చూడకూడదు అనుకున్నా. మన పిల్లే కదా, పర్వాలేదు లేని తలుపు సందులో చూశాడు. ఆమె తేజస్శాలిగా ఉంది, ప్రకాశిస్తూ ఉంది, గదంతా ప్రకాశం. అందుకే తేజస్శాలిని అంటున్నారు. అంటే అర్థం తెలుసా ఏమిటో? ఇంత తేజస్సు ఎక్కడిదమ్మా నీకు? తేజస్సు ఎవరు న్యాయంగా? తేజోవై హరిజి కదా, పరమాత్మే కదా. ఆయన పక్కనే ఉన్నాడా? ఓహో, ఆయన దగ్గర ఉన్నావా నీవు? ఆయన నీ దగ్గర ఉంచుకొని సేవ చేసుకుంటున్నావా అనే భావం అంటే తెప్పిపోడుకు అన్నమాట. అందుకే తేజస్శాలిని అయితే అయిందిలే అమ్మా, ఆ భాగ్యం మాకు ఇవ్వు. పరమాత్మను ఒక్కదానం అనుభవిస్తావా? మా అందరికీ వద్దా? తలుపు తీయమ్మా అని అడిగారు, ప్రార్థించారు, మేలుకొలిపారు. ఒక అర్థం మనం చెప్పుకున్నాం. ఇక మనకు వేరే అర్థం చెప్పుకోవాలి. భరద్వాజ పక్షులు అనే అర్థంలో ఇంచుమించు మనం వైదికార్థమే చెప్పుకున్నాం, వేదాంతార్థం చెప్పుకున్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఋషులు భాగవతోత్తములు కాబట్టి వారు చేసేటువంటి కీర్తనలు, వారు చేసేటువంటి గుణగానం, పురాణ కథనం, ఇవన్నీ విన ఒక అర్థం. మరొక అర్థం, భరద్వాజుడు భాగవత సేవాపరాయణుడు. అంత సేవ మరి ఎవరు ఏ ఋషి చేయలేదు. తదీయారాధనలో భరద్వాజుడే నెంబర్ 1. తదారాధన, తదీయారాధన అంటే భగవదారాధన కాదు, భాగవతారాధన. ఎందుకంటారేమో మీరు, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అరణ్యానికి పోతూ ఆయన ఆశ్రమానికి వస్తే 4 పండ్లు, 4 మూలములు, గడ్డలు, కాయలిచ్చి భోజనం పెట్టి పంపించాడు. పెద్దగా ఏం చేయలేదు. అదే భరద్వాజుడు, భరతుడు సైన్యంతో వస్తే, గొప్ప సైన్యంతో వచ్చింది భరతుడు. వాల్మీకి చెప్పడు కానీ పద్మపురాణంలో చెప్తారు, 32 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడు భరతుడు. అంటే భారత సైన్యం కంటే రెట్టింపు, ఇంచుమించు కొంచెం తక్కువ. ఇంత సైన్యంతో వస్తే సైన్యాన్ని దూరంగా ఉంచాడు భరతుడు. ఋషికి ఎందుకు భంగం కావాలి? కానీ భరద్వాజుడు కోరి మరీ పిలిపించాడు అందరినీ. తదీయారాధన చేస్తానయ్యా, రావయ్యా. స్వామి, ఇంతమంది ఉన్నారు, చాలా సైన్యం ఉంది, మీకు శ్రమ ఎందుకు? మీ మంచి మాటలు చాలు, మీ ఆశీర్వచనం చాలు, మీ దయ చాలు అంటే కాదు నేను చేస్తాను. ఇంత దరి చెప్తే కాదంటామా? అయ్యా మీ ఆజ్ఞ అంటే ఆత్మయే విశ్వకర్మాణం త్వష్టారంచ బృహస్పతి అని విశ్వకర్మను పిలిచాడు. ఆయన ఎందుకంటే ఆయన శిల్పి కదా, అంటే పెద్ద బిల్డర్ ఆయన, విశ్వకర్మే. వచ్చిన వారందరికీ భవనాలు ఏర్పాటు చేశాడు. రాజభవనాలు, మంత్రుల భవనాలు, జనాల భవనాలు, పురోహిత భవనాలు, మరి భటుల భవనాలు,
వారంతా చెట్టగానే ఉండలేదు. ఆ రాత్రి భవనాల్లో ఉన్నారు, మణిమయ భవనాలు. ఒక్కొక్కరిని పంచ సప్తచ అప్సరస అంటాడు. ఒక్కొక్క భటునికి 5 అప్సరసలు వచ్చి స్నానం చేయించారు, కొత్త బట్టలు కట్టించారు, అలంకరించారు. జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత వారికి భోజనం పెట్టాడు. భోజనం పెడితే ఇప్పటి బఫే పెట్టలేదు, టేబుల్ మిరుసు కాదు, అలా అని వడ్డనా కాదు, అందరినీ కూర్చోబెట్టి భోజనం చేయమన్నాడు. అందరూ ఎన్ని వరుసలు కూర్చుంటారో ప్రతి వరుసలో పదార్థాల కాలువలు ఉంటాయి. ఒకసారి ఊహించండి, ఆ ఘట్టాన్ని మనం కళ్ళ ముందర ఆడుతుంది మనకు. ఎంతటి మేధావి, ఎంతటి మహానుభావుడు. ఏ పదార్థం కావాలంటే ఆ పదార్థం కాలువ వస్తుంది. నద్య పాయసకర్దమా, నదులు అన్నాడు ఇంకా వాల్మీకి. పాయసం కావాలంటే పాయసం నది పారుతుందట. ఆ 2 వరుసల మధ్యన వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. లడ్డూలు కావాలి, లడ్డూల నది వస్తుంది. జిలేబీలు కావాలి, జిలేబీలు నది వస్తుంది. పెరుగు కావాలంటే పెరుగు నది, పాలు కావాలంటే పాలు నది, సాదం కావాలంటే అన్నం నది, కూరగాయలు అన్ని నదులే. అవే పారుతాయి. వడ్డించేవారు ఉండరు. ఎవరికి కావాల్సింది వారు తీసుకోవాలి. కాదు, మాకు వడ్డించేవారు కావాలి, అప్సరసలు వస్తారు, హాయిగా వడ్డిస్తారు. తాము వడ్డించుకోవచ్చు, వడ్డించేవారు ఉంటారు. అలా నదులుగా వచ్చాయి పదార్థాలు వారికి. ప్రతి వరుసకు అన్ని నదులు వస్తాయి. ఏది కావాలంటే ఆ నది వస్తుంది, ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎలాంటిది కావాలంటే అలాంటిది వస్తుంది. అడగటం ఆలస్యం వస్తుంది, తయారు చేయటం కాదు, మెనూ చెప్పటం కాదు, మనం చెప్పాలి ఏం కావాలో. అయ్యా మాకు లడ్డూలు కావాలి, సిద్ధం, కాలువ వచ్చేసింది. మాకు పులిహోర కావాలి, పులిహోర వస్తుంది. ఏది కావాలంటే అది. ఎంత అద్భుతంగా చేసేటంటే మహానుభావుడు. అదంతా తిని భటులు అంటారు, అయ్యో అయోధ్యాన్ గమిష్యామ నగమిష్యామ దండకాన్ స్వస్తి చెప్తాడు మహానుభావుడు. అయోధ్యకు వెళ్ళము, దండకారణ్యానికి వెళ్ళము. కుశలము రాఘవస్యాస్తు, రాముడు బాగుండాలి, భరతుడు బాగుండాలి, మేము ఇక్కడే ఉంటామన్నారు. రాజభటులు ఎన్నిసార్లు రాజుల దగ్గర విందు భోజనం అరగించిన మహానుభావులు భరద్వాజుని భోజనం చేసి ఇక్కడే ఉన్నారన్నారంటే ఎంత గొప్పగా చేశారు తద్యారాధన. ఇంత గొప్ప తద్యారాధన చేసి చెప్తాడు వాల్మీకి, తాను మాత్రం తన గుడిసెలో కూర్చొని కందమూలాలు తిని తపస్సులో మునిగాడు. ఈ ఒక్క పూట నేను కూడా విందు భోజనం చేస్తాను అనుకోలేదు. అనుకుంటే వారందరికీ విందు భోజనం రాదు. ఋషులు స్వార్థపరులైతే తమ కోసం కోరుకుంటే రాదు, 10 మంది కోరితేనే వస్తుంది. అలాంటి వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ స్వార్థపరుడు కాదు, పరోపకార పరాయణుడు, లోకోపకార పరాయణుడు. కాబట్టి ఇలాంటి భాగవత గోష్ఠిలో పేరుగాంచిన వాడు భరద్వాజుడు. భరతునికి ఇచ్చాడు విందు. మళ్ళీ రావణ సంహారం చేసి రాక్షస సైన్యంతో వానర సైన్యంతో వచ్చిన రాముడికి విందు ఇచ్చాడు. అంటే ఒక్క భగవంతుడు వస్తే విందు ఇవ్వలేదు, భక్తులతో వస్తే స్వామికి కూడా ఇచ్చాడు. స్వామి లేకుండా వచ్చిన భక్తులకు ఇచ్చాడు. భాగవత ఆరాధన ప్రాధాన్యాన్ని మనకు బోధించిన మహానుభావుడు భరద్వాజుడు. తల్లి అందుకే ఆ మహానుభావుడిని స్మరించింది. ఇక క్షీరసమథనం అంటే పాలు అంటే పరమాత్మ యొక్క గుణాలు, పాల సముద్రము భగవతత్వము, అందులో ఉండేటువంటి మందరము అంటే మన సంకల్పము, దానికి వేసేటువంటి వాసుకి అంటే తాడు మన యొక్క శ్రద్ధ, అలా చిలుకుతుంటే వచ్చేటువంటి వెన్న భగవత్ ప్రీతి, దానివల్ల వచ్చేటువంటి నెయ్యి అంటే భగవత్ కైంకర్యం. 2 చేతులతో పెరుగు చిలికారు అన్నారు. భగవత్ తత్వాన్ని శ్రద్ధాభక్తులతో లేదా కర్మజ్ఞానములతో మనం చిలకాలి. అలా చిలికితే మనకు వెన్న లభిస్తుంది, అంటే భగవత్ కైంకర్యం లభిస్తుంది, భగవత్ ప్రీతి లభిస్తుంది, భాగవత తదీయారాధన లభిస్తుంది.
చమత్కారం గమనించండి. వెన్న నెయ్యి కావాలంటే చల్లగా ఉన్న పాలను వేడి చేయాలి, వేడిగా ఉన్న వాటిని మళ్ళీ చల్లార్చాలి, చల్లార్చిన పాలలో గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో చల్లవేయాలి, చల్లవేస్తే ఇది గట్టిగా అవుతుంది, పెరుగవుతుంది. దాన్ని మళ్ళీ చిరికి పలసగా చేయాలి. గట్టిది పలసగైతే గట్టిదంతా ముద్దగట్టి బయటకు వస్తుంది, పలసది పలసగానే ఉంటుంది. గమనించండి, చల్లగా ఉన్నదాన్ని వేడి చేసి, వేడి దాన్ని చల్లపరిచి, మళ్ళీ అందులో చల్లవేసి, మళ్ళీ దాన్ని గట్టి చేసి, మళ్ళీ దాన్ని చిరికి పలసర చేసి, గట్టినంతా ముద్ద చేసి, ఏమిటి ప్రక్రియ ఆలోచించారా? ఇదంతా సృష్టి కార్యక్రమే కదా. ఏమీ లేకుండా ఉన్నటువంటి జగత్తును పరమాత్మ సంకల్పంతో ఇంత సృష్టించి, మళ్ళీ ఇందులో ప్రజలను సృష్టించి, వారి కర్మలు, వారి కర్మ ప్రతిపాకాలు, వారి బాధలు, వారి హక్కులు సృష్టించి, మళ్ళీ వారికి బాధలు కష్టాలు ఇచ్చి, భక్తిని ఇచ్చి, స్మరింపజేసుకొని, మళ్ళీ తాను కరుణించి, మళ్ళీ వారిని అంతము చేసి, ప్రళయం చేసి, లోకం లేకుండా చేసి, వాళ్ళందులో నుంచి మళ్ళీ సృష్టి చేసి, వెలుగు చిలుకుట అంటే భగవత్ సృష్టి కార్యక్రమమే కదా. అలాగే మనము కూడా సత్వగుణాన్ని కొంచెం రజోగుణం కలిపితే అది వేడవుతుంది. అంటే భగవత్ తత్వాన్ని కోరటం రజోగుణం, మళ్ళీ కోరిక పెరగకూడదు కాబట్టి తపస్సుతో దాన్ని మళ్ళీ చల్లబరిచాం. దానిలోనే మన దృఢమైనటువంటి భగవత్ ప్రీతి అనేటువంటి మజ్జిగ పోసాం. అది కాస్త దృఢపడింది, గట్టిపడింది. కవ్వం పెట్టినా లోపలి దిగినంత గట్టిపడింది. మనం చెప్పుకున్నాం సంకల్పం కదా, మళ్ళీ మన సంకల్పం కూడా లోపలికి వెళ్ళినంత గట్టిపడింది. ఎలాగైతేనేమి కర్మ జ్ఞానములతో, శ్రద్ధాభక్తులతో ఆ కవ్వాన్ని ఎలాగూ గట్టిగా ఆ పెరుగులో, భగవత్ తత్వంలో, భగవత్ ప్రీతిలో, భగవత్ భక్తిలో, భగవద్ ఆరాధనలో, భగవత్ కైంకర్యం కోసం దింపితే మళ్ళీ అది పలచబడింది. అంటే భక్తి తగ్గిందా, శ్రద్ధ తగ్గిందా, సంకల్పం తగ్గిందా, ప్రీతి తగ్గిందా? ఇవన్నీ కలిసి పలసగయ్యాయి. అంటే అందులో ఉన్న సారం బయటకు వచ్చింది. అదే వెన్న, అదే కైంకర్యం. ఇలా మనం పెరుగు చిరకటంలోని రహస్యం చెప్పుకుంటాం. ఇందులో మాంగళ్యము ఉంది, కాసుల పేరు ఉంది. మాంగళ్యం అంటే రెండు ఉంటాయి కాబట్టి ద్వయమంత్రం. మంగళసూత్రం కట్టిన తర్వాత తల్లిగారిళ్ళు నాన్న అమ్మలే తప్ప నా వాళ్ళు అనరు. అత్తగారిల్లు తనిళ్ళు అంటుంది, ఆయనను మావారంటుంది. ఊరి పేరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, మరి ఒంటి పేరు మారుతుంది. సంబంధాలు మారుతాయి, అనుబంధాలు పెరుగుతాయి. ద్వయమంత్రం వచ్చిన తర్వాత శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అంటాం. కానీ భగవంతుడే నావాడు, వైకుంఠమే మా అత్తగారిల్లు, అక్కడ ఉండేటువంటి నిత్యసూరులే నాకు బంధువులు కదా. ఈ ప్రకృతి నాది కాదు, ఇది తల్లిగారులు. కొన్నాళ్ళు ఉండాం, పెరిగాం, పర్వ దగ్గరికి వెళ్ళాం కదా. ఇదే అసలు తత్వం. కాబట్టి ఈ మంగళసూత్రం ఇంత పని చేస్తుంది. ఇక కాసుల పేరు అనేటువంటిది అనేకమైనటువంటి కాసులు ఉంటాయి కాబట్టి దాన్ని మనం చరవమంత్రం అంటాం. మంగళసూత్రం అనేటువంటి ద్వయమంత్రం అంటాం. కాసుల పేరు చరవమంత్రం అంటాం. మనకు ఆచార్యులు అంటే మనం సేవలో పెట్టుకునేటువంటి పూలు ఇవన్నీ చేసి మనం దొరికొస్తామే, పాలు అంటామే, అది పారుగా తిరుమంత్రం అంటాం. పెరుగు తిరుమంత్రం అంటాం. మరికాసం ముందరికి పోతే కాసుల పేరు అన్నాం, మాంగళ్యము అన్నాం. అలాగే కంటే అంటాం కదా, ఈ కంటే అనేటువంటిది తిరుమంత్రం అన్నాం. ఇలా తిరుమంత్రం, ద్వయమంత్రం, చరవమంత్రం రహస్యత్రయాన్ని మనం ధరిస్తాం. దానితో భగవత్ ప్రీతిని పొందుతాం, భగవత్ కైంకర్యాన్ని పొందుతాం. కేశపాశము అంటే పరమాత్మ ఉండేటువంటి వ్యామోహం. అందులో ఉండేటువంటి పుష్పాలు అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూ దయా పుష్పం, దానం పుష్పం, ధ్యానం పుష్పం, జ్ఞానం పుష్పం. ఈ అష్టవిధ పుష్పాలు మన శిరలో ఉంటాయి. ఈ రీతిలో మనం పరమాత్మను ఆరాధిస్తాం. ఇది ఇందులో రహస్యం. దీనికి తోడు మనకు ఇప్పుడు నారాయణమూర్తి కేశవుడు. కేసి అంటే గుర్రం అన్నాం. గుర్రం అంటే ఇంద్రియాన్ని హయాన్యాకు అంటాం. ఇంద్రియములే గుర్రములు. కేసి అంటే ఇంద్రియములు. ఇంద్రియాలను మనం పరిమార్చలేము, మనం మరల్చలేము, స్వామి మరల్చాలి. స్వామి ఎలా మరల్చాడు? నోట్లో చేతిని పెట్టి మరల్చాడు. అనే ఇంద్రియాల్లో బలిష్టమైన ఇంద్రియం
నోరే కదా, రసనేంద్రియమే కదా. నోరు కంట్రోల్లో ఉంటే మనంత మంచివాళ్ళు లేరు, ముక్తి కూడా ఉంటాం. ఎందుకంటే ఈ రసనేంద్రియం నోరు అనేది 2 పనులు చేస్తుంది, తింటుంది, అంటుంది. తినవలసిన దాన్ని తినాలి, అనవలసిన దాన్ని అనాలి. దాన్ని కంట్రోల్ చేసుకోకుంటే మనం ముక్తిని సాధించలేమనే తత్వాన్ని మనకు గుర్రపు నోట్లో స్వామి చేయి పెట్టాడు. కరం ఉంటే కర్మ, కర్మతోటి నోరును కంట్రోల్ చేసుకోవాలి. అంటే భగవదర్పణం చేస్తే, మనం చేసే కర్మను భగవదర్పణం చేస్తే మన నోరు కంట్రోల్గా ఉంటుంది కదా. అనవలసింది అంటుంది, తినవలసింది తింటుంది. భగవంతుడికి అర్పించు, భగవంతుడినే స్మరిస్తూ నీవన్నీ పనులు చేస్తే, ప్రసాదం తీసుకుంటే అది నిన్ను బాధ పెట్టదు. అదే లడ్డూలు ఇంకేదో తింటే బాధ పెడుతుంది. ఆ లడ్డూలు ప్రసాదంగా తిను, నీకు ఇబ్బంది కలిగించదు. కాబట్టి నోరును కంట్రోల్ చేసుకోండి, దాన్ని కర్మతో చేసుకోండి అని పరమాత్మ చేతి నోట్లో తన చేతిని పెట్టి మనకు తత్వోపదేశం చేశాడు. ఇక ఆచార్యుడికి ఇదంతా ఆచార్య పరంపర చెప్పుకుంటున్నాం కదా, ఆచార్యుడు ఇలా ఉంటాడని చెప్పుకుంటున్నాం కదా. భాగవత అధ్యారాధన పరుడు ఆచార్యుడు, పరమాత్మ యందు ప్రీతి కలిగించేవాడు, సంకల్పం కలిగించేవాడు, పరమాత్మ కైంకర్యాన్ని అందించేటువంటి వాడు, సకలేంద్రియ విశ్రామాన్ని కర్మ భగవత్పరతంత్రంగా అర్పించి అందించేవాడు ఆచార్యుడు. అందుకే ఆచార్యుడిని తెయ్యొచ్చాని, తలుపు తెరవయ్యా, మా అహంకారం ఒక తలుపుని తెరవవలసింది అని ప్రార్థించారు. ఇలా మనం వ్యంగ్యార్థము చెప్పుకున్నాం. ఇక ఈనాటి పాశురంలో మనము ప్రధానంగా కులశేఖరాలు వారిని మేలుకొల్పుకుంటున్నామంటాం. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆనైత్యార్థం అన్నారు. ఆనైత్యార్థం అనేటువంటి పదం తమిళం కాదు, మలయాళ పదం. మలయాళ అధిపతి కులశేఖరుడు. అందుకే ఆయన లేపా కుష్యతే యక్షనగరి రంగయాత్ర దినే దినే అని కులశేఖరుడు మహారాజైన ప్రతిదినం రంగయాత్ర కోసం ప్రయత్నించేవాడు. అతని ప్రయత్నాన్ని ఆపడానికి కోసం వారు రంగయాత్రకు బయలుదేరగానే 10 మంది భాగవతోత్తులు ఎదురుగా వచ్చేవారు. అయ్యో తల్యాసం చేయాలి కదా అని ఆ రోజు ప్రయాణం మానుకునేవారు. ఇలా రోజు వీరు వెళ్ళుట, భాగవతోత్తములు రావుట, వచ్చుట, ప్రయాణం ఆపుట. అలాగే స్వామి రామాయణం వింటుంటే రావణాసుడు యుద్ధను అపహరించాడన్న వార్త విని కులశేఖరుడు సేనాధిపతి సైన్యాన్ని సిద్ధం చేయి, లంక మీద దారిపోదా, రాముడు ఒక్కడయ్యాడు, సాయం ఎవరు లేరు అని యుద్ధానికి బయలుదేరాడు. ఎవరాపాలి ఆయన? మంత్రులు తెలివిగలవారై ఒక భక్తునికి హనుమంతుడి వేషం వేసేసి ఎదురుగా రప్పించాడు. హనుమ వచ్చాడు. ఆయన హనుమ మీరు వచ్చాడేమిటి అంటే రాముడు గెలిచాడు, రావణాసుడిని చంపాడు, అయోధ్యకు వెళ్ళాడు. అలాగా అయితే ఆనందం. అంత పరవశం రాముడంటే, అంత పిచ్చి, అంత ప్రేమ రామాయణం అంటే కులశేఖరుడికి. ఇక్కడ ఒక రహస్యం కూడా ఉంది. ఈ కాసం పిరప్పం అనేటువంటి మాట చెప్పుకున్నామే, అంటే నగరు చెప్పుకున్నాం కదా. కులశేఖరుడు భగవద్భక్తులను, భాగవతోత్తములను ప్రేమగా చూస్తున్నాడు అనేటువంటి ఒక అసూయతోటి మంత్రులంతా కలిసి స్వామి యొక్క ఆరాధన ఉన్నటువంటి నగలన్నీ వారే అపహరించి దాచిపెట్టి, స్వామి దేవాలయంలో నగలు పోయాయండి అని చెప్తే, నగలు పోయాయా, ఎవరు తీశారు, ఏమైంది అంటే, ఇంకెవరు తీస్తారండి, మరి మీకు తెలుసు కదా పూజారుల దగ్గర చాలా అలచే ఉంటుంది, అలాంటప్పుడు వారే తీసుంటారు, మరెవరు తీస్తుంటారు అంటే, ఓహో స్వాములు తీశారంటున్నారా, సరే నిరూపిద్దాం, తవ్వబెట్టి ఒక కుండ తెచ్చి ఆ కుండలో నల్లత్రాసును పంపి పైన ఒక గుడ్డ కట్టి దానికి ఒక రంధ్రం చేసి స్వాములు ఆభరణాలు తీయలేదు అని తాను చేతిలో పెట్టాడు. నిజంగా స్వాములు తీస్తే నన్ను కాటేస్తాయి, తీయలేదు అంటే కాటేయవు అని చేయి పెట్టాడు. కాటేయలేదు. మీరు పెట్టండి అన్నాడు అంటే పెట్టలేదు. వారు భయపడ్డారు, ఒప్పుకున్నారు. ఇది నగరకు తెలుస్తుంది కాబట్టి కులశేఖరాలు వారిను మనకు ఈనాడు లేపారు. ఇక వాక్య పరంపరలో ఆత్మపరమృభ్యో నమః అనేటువంటి మాటతోటి అనుభవమైపోయింది. ఈ రీతిలో మనం ఇంచుమించు అన్నదాలు చెప్పుకున్నాం. కొంచెం సమయం ఎక్కువైపోయిందేమో.